హలో ఫ్రెండ్స్, మీ హర్ష గార్డెన్స్. ఈ సీతాఫలం వచ్చేసి బాలానగర్ వెరైటీ, అంటే మన దేశవాళీ వెరైటీ చూస్తున్నారు కదా. ఈ సీతాఫలం వచ్చేసి మన ఇంటి దగ్గర అయితే చెట్టు అయితే ఈ సంవత్సరం కాయలు అయితే ఎక్కువ రావడం అయితే జరిగింది. చూడండి ఒకసారి, మీకు కాయలు అయితే చూపిస్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం అయితే కాయలు అయితే కాస్తుంది, లిమిట్గా కాస్తుంది. కాకపోతే ఏంటైతే ఈ సంవత్సరం అయితే ఎక్కువైతే కాయలు అయితే రావడం అయితే జరిగింది. చూడండి, ఇవ్వండి ఫ్రెండ్స్, చెట్టు కూడా ఇంత హైట్ అయితే అవ్వదు. మేము ఏంటంటే ప్రూనింగ్ అయితే చేయలేదు. ప్రూనింగ్ చేసుకుంటే మనకి చెయ్యికి అందేటట్టు అయితే ఉంటాయి. మేము ప్రూనింగ్ చేయలేదు కాబట్టి ఇంత హైట్లో అయితే ఉంది. సీతాఫలం ఏంటంటే చాలామంది సీతాఫలం మాకు ఫ్లవరింగ్ అయితే రాలిపోతుందండి, ఫ్లవరింగ్ ఉండలేదు అంటున్నారు. సీతాఫలం ఫస్ట్ ఒక 1-2 ఇయర్స్ వాటర్ అయితే ఇచ్చుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మనం వాటర్ అయితే ఇవ్వకూడదు, తక్కువ వాటర్ అయితే ఇవ్వాలి. సీతాఫలంకి ఫ్లవరింగ్ వచ్చిన టైంలో అయితే వాటరింగ్ అయితే ఇవ్వకూడదు, చాలా తక్కువ ఇవ్వాలి వాటర్. చూడండి ఫ్రెండ్స్, కాయ అయితే ఇది మామూలుగా నార్మల్గా ఒక సైజ్ అయితే వచ్చింది, ఇంకా పెద్ద సైజ్ అయితే వస్తుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, మీకు కాయ ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.